వచ్చినప్పుడు రాజమౌళి, ముళ్ళపూడి వర, గంగరాజు వీళ్ళందరూ కూడా యాడ్స్ చేసేవాళ్ళు సోషల్ అవేర్నెస్ కోసం. అద్భుతంగా చేసేవాడు రాజమౌళి. అప్పుడు శాంతినివాసం కథ అనుకుంటే అతనే మొత్తం కథ అవుట్లైన్ చెప్పాను. అతను 1000 ఎపిసోడ్లకు సరిపడా. సో అప్పుడప్పుడు చెట్టుకు వెళ్ళేవాడిని. నేను అనుకున్న చెప్పిన తర్వాత రష్ వచ్చిన తర్వాత చూస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు. సో అక్కడి నుంచి ఇక కాన్ఫరెన్స్ వచ్చి స్టూడెంట్ నెంబర్ 1కి నేను పర్యవేక్షణ చేసి తన డైరెక్టర్గా పెట్టారు. పెట్టినప్పుడు ఊరినే అతను సక్సెస్ఫుల్గా 2-3 సినిమాలు అయిన తర్వాత ఆర్కే నుంచి వచ్చావు కదా, నీకు ఎప్పుడు వీలుంటే డబ్బులతో నాకు పని లేదు, నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నాకు కూడా ఒకటి చేయంటే ఆఖరికి బాహుబలి అని గిఫ్ట్గా ఇచ్చాడనమాట. నేను మా అల్లుళ్ళు కలిసి తీసాం.